అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, గురుదేవులు అనగానే ప్రబోధానంద స్వామి వారి పేరు చెప్పవచ్చు కదా అనేటువంటి సంశయం కూడా కొందరు మనల్ని ప్రశ్నించడం జరిగింది. గురువు ఒక్కడే ఉంటాడు. ఏ కాలంలో వచ్చినా గురువు ఒక్కడే, కాలాలు మారిన గురువు ఒక్కడే, గురువు మారడు. సాకార భగవంతుడిగా వచ్చిన గురువు ఒక్కడే ఉంటాడు. పేర్లు మారవచ్చు, ఆ పేర్లు కూడా జ్ఞానయుక్తంగా ఉంటాయి, జ్ఞాన సహితంగా ఉంటాయి. కాబట్టి గురువు ఒక్కడే. క్రీస్తుని, కృష్ణుణ్ణి, రావణ బ్రహ్మవారిని, లేదా మనం అనుకునే, మనం గుర్తించిన ఏ పేరైనా కావచ్చు, గురువు ఒక్కడే, ఇద్దరుగా ఉండరు. కాబట్టి ఆ ఒక్కడిగా ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో ఆయన పాదపద్మములకు నమస్కరిస్తున్నాం. ఇందులో ఏ సంశయం లేదు. పేరు చెప్పినంత మాత్రాన, పేరు చెప్తే ఒక చరిత్ర, ఒక కాలము అవన్నీ మనకు తెలియబడతా ఉంటాయి. ఉదాహరణకు కృష్ణుడి పేరు చెప్పామనుకోండి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములో నమస్కరించి అన్నామనుకో, మనం ఆయన హిస్టరీ వైపు మన ధ్యాస వెళ్ళిపోతుంటుంది. అటు శ్రీకృష్ణుడు అన్నాడు కాబట్టి అటువైపు నుంచి బుద్ధి యోచన చేయడం మొదలు పెడుతుంది మనస్సు. లేదు, యేసుక్రీస్తు వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అన్నప్పుడు మళ్ళీ ఇటువైపు ధ్యాస తీసుకెళ్ళి అటువైపు యోచన మొదలు పెడుతుంది మనస్సు, బుద్ధి. ఈ విధంగా గురువు ఒక్కడే. కానీ గురువుకి అనేక చరిత్రలు ఉండటం వలన మన ధ్యాసలు ఏ పేరు చెప్తామో అటువైపుకి ఆ ధ్యాస ఏర్పడి ఆ చరిత్ర వైపుకి వెళ్ళి మనల్ని కొద్దిగా గుణాలు కకలావికలం చేస్తూ ఉంటాయి. కాబట్టి గురువు ఒక్కడే. గురువు ఏ టైంలో ఎప్పుడు పుట్టి ఏ చరిత్ర సృష్టించినా ఆ చరిత్రని జ్ఞానులు చూడకుండా ఆ గురువు యొక్క మహత్యమును, ఆ గురువు యొక్క విలువను, గొప్పతనాన్ని మాత్రమే గుర్తించి ఈయన సాకార భగవంతుడు, సాకార దేవుడు, గురువు అని గుర్తించగలిగితే సరిపోతుంది. కాబట్టి పేర్ల విషయంలో సంశయాలు పెట్టుకోవద్దు. గురువు ఒక్కడే. ఈరోజు మనం తిరుపతి అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. తిరుపతి, మామూలుగా తిరుపతి అనేది చాలామందికి తెలుసు. మేము వెళ్ళలేదు ఎప్పుడు, కానీ చాలామంది వెళ్ళిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి, గొప్పతనం గురించి, సినిమాలు, పాటలు, ఆయనకున్న భక్తులు, ఆయనకున్న భక్త జనాంగము, ఇదంతా చాలా గొప్ప విషయంగా చెప్తుంటారు. తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చిందని యోచన చేస్తే, తిరు అనగా తిప్పుకొనుట, తిరిగి చూచుట, మరల్చుట అనేటువంటి అర్థం వస్తుంది తిరు అంటే. అదేవిధంగా పతి అంటే భర్త అని వస్తుంది, అధికారి అని వస్తుంది. ఆధ్యాత్మికంలో ఆత్మవైపుకి తిరుగు అనేటువంటి అర్థాన్ని వచ్చే విధంగా తిరుపతి అని పెట్టారు. తిరు అంటే తిరుగు, ఎవరి వైపు? ఆత్మ వైపు తిరుగు అని. తిరుపతి అంటే ఆత్మ వైపుకు తిరుగు అని, పతి అంటే ఆత్మ అని. ఈ ఆత్మ ఎక్కడున్నాడు? శరీరంలో ఉన్నాడు. కాబట్టి శరీరంలో ఉన్న ఆత్మ వైపుకు తిరుగు అని తిరుపతి అని పేరు పెట్టారు. శరీరం లోపల తిరిగితే అది నిజంగా తిరుపతి. అంటే మా శరీరమే తిరుపతి, పతి ఉన్నది వైపే తిరగాలి కాబట్టి అది తిరుపతి. ఇదే తిరుపతి. 7 కొండలు. 7 కొండలు అంటే 7 నాడీ కేంద్రములు: మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార. 7 నాడీ కేంద్రములు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉన్నది. ఇదే గుర్తుగా మన దేవాలయాల్లో 7 ద్వారాలుగా పొడుగ్గా అందరికీ కనిపించే విధంగా గుడులు కట్టారు. 7 ద్వారాలు పెట్టి చివరి ద్వారం 7వదిగా చూపిస్తుంటారు. ఇకపోతే మెట్లు. ఈ మెట్లు కర్మలకు గుర్తు, పాపపుణ్యాలకు గుర్తు. ఒక 50 మెట్లు ఎక్కిన తర్వాత అలసిపోయి కాసేపు కూర్చుంటాం, రిలాక్స్ అయిపోతుంటాం.
అంటే కాసేపు కష్టం, కాసేపు సుఖం, కాసేపు కష్టం, కాసేపు సుఖం. ఇలా కర్మలను అనుభవిస్తూ మనం శరీర యంత్రాంగంలో మూలాధార నుంచి చివరి నాడీ కేంద్రం వరకు తెలుసుకొని ఆ చివరి నాడీ కేంద్రంలో తిష్టవేసి ఉన్న ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే మోక్షప్రాప్తి వస్తుంది అనేటువంటి నమూనాగా దేవాలయాలు నిర్మించబడ్డాయి. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు, కానీ ఈ తిరుపతి లోపలే ఉంది అనేది తెలిసింది. రూపాయి ఖర్చు లేకుండా ఈ లోపల తెలుసుకోగలిగాము, ప్రయాణించగలుగుతున్నాము. కాబట్టి నిజమైన తిరుపతి ఇక్కడ ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం తిరుపతి శరీరం బయట ఉండొచ్చు, ఎక్కడైనా విద్యా కేంద్రాలు, అవన్నీ జ్ఞాన విద్యా కేంద్రాలు, దేవాలయాలు. కాబట్టి అవన్నీ చెప్పేటి మన శరీరం లోపల ఉన్న పతి గురించి. కాబట్టి నిజమైన పతి ఇక్కడ ఉన్నాడు, వీడు తిప్పుకోవాలి. మనందరం ఇక్కడున్న ఆ పతిని వదిలిపెట్టి బయట తిరుగుతుంటాం. ఆ తిరుగుడు తప్పు. అందుకోసమని ఒక మాట పుట్టింది, సీతాపతి. సీతాపతి అంటే ఇప్పుడు మనందరం దేవుడు అనుకుంటున్న సీతకు పతి ఎవరు? రాముడు. ఓ రాముడు, ఓ మనిషి, చలో చా అంటే చా అంటే 4, 1 2 3 చా. ఈ చా అనేటువంటిది గుణచక్రాన్ని పరిశీలన చేస్తే తామసం, రాయసం, సాత్వికం, 4వది ఆత్మస్థానం. ఈ 4వ స్థానంలో చాలో అంటే 4లో సీతాపతి అంటే ఓ రాముడా, ఓ అజ్ఞాని, ఓ జీవుడా, చలో అంటే 4లోకి వెళ్ళు, చలో తిరుపతి. అంటే 4లోకి తిరిగి చూసుకో అని అంటాడు. అంటే రాముడు దేవుడు అని మనం కొలుస్తున్నాము, రాముడే మనం గొప్ప అనుకుంటున్నాము. ఆ రాముడికి కూడా ఆత్మజ్ఞానం కావాలి అని ఎవరో మాట పుట్టించారు. ఇది సీతాపతి చలో తిరుపతి అని చాలా మంచిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం తిరుపతి ప్రతిరోజు ప్రతి క్షణం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధ్యాస ఇటువైపు తిప్పుకుంటే తిరుపతి వెళ్ళినట్టే. నో టికెట్, నో కాలినడకన. ధ్యాస నడకన వెళ్ళిపోవడమే కానీ కాలినడకన అవసరం లేదు. కాబట్టి తిరుపతి నిజంగా ఇక్కడుంది, బయట లేదు. ఇకపోతే పరపతి అనే పదం కూడా వచ్చింది. పరపతి అంటే పతి అంటే ఆత్మ అని, ఆత్మ కంటే పరంగా ఉన్నది పరపతి. అంటే పరిశుద్ధాత్మ లేదా పరమాత్మ గురించి తెలుసుకోవడాన్ని పరపతి అంటాం. కాబట్టి పతి, పరపతి అంటే ఆత్మ కంటే పరంగా 4వ స్థానం ఉన్నటువంటి విధానాన్ని, 4వ స్థానం అవతల 5వ స్థానంగా ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకోగలిగితే, ఈ 5వ విధానం కూడా ఉంటే దాన్ని ముత్తైదు అనేటువంటి పేరు కూడా ఉంది. దాని వివరం మనం తర్వాత తెలుసుకున్నాము. ముందు ఆత్మ విషయాన్ని దగ్గర వచ్చి నిలబడితే కనుక ఆత్మని పతి అంటాం, పరమాత్మని పరపతి అంటాం. కాబట్టి తిరుపతి అనేటువంటి ధ్యాస, రూపాయి ఖర్చు లేకుండా ధ్యాస అనేటువంటి ప్రయాణం చేసి శరీరంలోకి వెళ్తే నిజమైన ఆత్మదర్శనం జరుగుతుంది. జ్ఞాన చూపు ఏర్పడుతుంది. జ్ఞాన చూపుతో ఆత్మని చూడవచ్చు. బ్రహ్మయోగులైతే అనుభవించి కూడా చూడవచ్చు. ఆత్మదర్శన అనుభూతి కూడా ఉంటుంది. కర్మయోగి అయితేనేమో జ్ఞాన చూపుతో పసిగట్టవచ్చు. బ్రహ్మయోగులు అయితేనేమో జీవుడు ఆత్మతో ఏకమైనప్పుడు ఆ అనుభవం ద్వారా తను కొంత అనుభవించి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ 2 యోగ పద్ధతుల ద్వారా ఆత్మని గుర్తించాల్సిందే. అప్పుడు నిజమైన తిరుపతి నువ్వు పతి వైపు తిరిగినట్లు లెక్క అవుతుంది. అంతేగాని ఇంకోటి ఏం లేదు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం పోయేది అవన్నీ అదంతా మాయా సంబంధము. తిరుపతి వెళ్ళే వాళ్ళందరికీ యాక్సిడెంట్లు అవుతున్నాయి, దేవాలయం వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానీ అక్కడ జ్ఞానం తెలుసుకుందామని పోకుండా అది కోరికల సంబంధమైన విధానంగా ఇప్పుడు ఆ ప్రాంతాలు చేయబడుట చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. లేదు, జ్ఞానం తెలుసుకోవడానికి శరీర యంత్రాంగంలో ఉన్న జ్ఞాన విధానం బయట కూడా, ఆ బయట విధానం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తిరుపతి వెళ్తే మనకు శరీరం లోపల జ్ఞానం తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఆడు ఉంటారు.
అవి నమూనాగా చూపించి మనకు తెలియజేస్తారు అనుకున్నప్పుడు ప్రమాదాలు జరగవు. కానీ ఆశ నిమిత్తం, కామము నిమిత్తం ఏదైతే భావం చెడి మన ప్రయాణం సాగుతుందో ఆ ప్రయాణంలో మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి తిరుపతి రూపాయి ఖర్చు లేకుండా ధ్యాసతో ప్రయాణించిందిలో పోండి. ఇది నిజమైన తిరుపతి ఇక్కడే ఉంది. కాబట్టి తిరుపతి అంటే నిజమైన అర్థం ఇది అని మేము అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.